ప్రవీణ్ కుమార్ గారికి, బాల్క సుమన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, సైదుల్ గారు, ఆనంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రత్యేకించి శ్రీ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులందరికీ, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, కేశవరావు గారు సెక్రటరీ జనరల్ గారి సమక్షంలో ఇవాళ ఈ చేరికలు ఉన్నాయి. హరీష్ రావు గారు కూడా రావాల్సింది. సికింద్రాబాద్తో పాటు మరో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరుగుతోంది, అందువల్ల జాప్యం జరిగింది. ఈనాడు చాలా ముఖ్యమైన దినం. నిన్న మీరు గమనిస్తే కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేస్తే ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయింది వివరాలు తెలిసిన తర్వాత. ఒకరు ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రెండో ఆయన వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మెదక్ కోసం టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీ ఆలోచన విధానాన్ని మీరు గమనించాలని కోరుతున్నా. మనం ఈ సమావేశం జరుగుతున్నగానే సికింద్రాబాద్ పార్లమెంటుకు పద్మారావు గౌడ్ గారిని అభ్యర్థిగా నిర్ణయించినారు కేసీఆర్. ఏ రకమైన సామాజిక స్పృహతో, సామాజిక ఆలోచనలతో ఈ పార్టీ సాగుతుందనే దానికి ఈ నిదర్శనాన్ని సందర్భంగా తెలుపుతూ, పొడగట్టు ప్రసంగం చేయడానికి సమయం కాదు, ఎందుకంటే మీరు ఉదయం నుండి వేచి ఉన్నారు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారి మాటలు వినాలని, ఉత్తేజం పొంది రేపు ఫీల్డ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వనపర్తి మాజీ ఎమ్మెల్యేగా, నేను అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా వనపర్తిలో పనిచేసిన. మా పక్క నియోజకవర్గమే అలంపూర్. అలంపూర్ నియోజకవర్గానికి మాకు ఒక మండలం అంతా కూడా వనపర్తికి కలిపారు, పెబ్బేరు అనే మండలం. అంతకుముందు అలంపూర్లో ఉండేది. 2009-2014 మధ్య నేను ఎమ్మెల్యేగా పునర్విభజన తర్వాత పనిచేసిన. దానికంటే ముందు 94 నుండి 99 వరకు ఆ మధ్యలో పార్లమెంట్ సభ్యునిగా నేను పనిచేసిన. అయితే నేను ఈ 3 సందర్భాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తున్న ప్రతిసారి ఆయన దగ్గరికి, వారి ఆఫీస్కి నేను పోయేది. ఎప్పుడు పోయినా కూడా నాకు సక్సెస్ రేట్ 99% ఉంటుంది జనరల్గా ఆఫీసర్స్ దగ్గర, కానీ ఆయన దగ్గర 100% ఉంటుండే. ఎందుకంటే జెన్యూన్ రిప్రజెంటేషన్స్ ఏవి పోయినా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యిందని చెప్పి ఆయనకు గొప్ప పేరుంది. బహుశా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా సుదీర్ఘకాలం పాటు ఒక వ్యవస్థను బాగు చేయడానికి ఒక మంచి ఆఫీసర్ను అంతకాలం కంటిన్యూ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నట్టుగా నాకు అనుభవం లేదు. ఎందుకంటే నేను కూడా దాదాపు 40 years పంచాయత్ సర్పంచ్ నుండి నేను పనిచేసిన. ఇంత సుదీర్ఘకాలం పాటు ఒక వ్యవస్థను బాగు చేయడానికి పెడితే ఇవాళ రాష్ట్రంలోనే గురుకులాలన్నీ కూడా భారతదేశానికే ఆదర్శంగా మారినాయి. దానికి కారణం ప్రవీణ్ కుమార్ గారు. అయితే వారిని అక్కడ ఆ అవకాశం కల్పించి పనిచేయడానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మంచి విద్యార్థులను తయారు చేయడానికి ఒక మంచి వ్యవస్థనిచ్చి, ఒక మంచి నాయకుడినిచ్చి, మంచి అధికారిని ఇవ్వటం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలుపుతూ, మరి ఇట్లాంటి వాళ్ళు పార్లమెంట్లో వాయిస్ వినిపించాలి. పార్లమెంట్లో పాలమూరు వాణి వినిపించాలి. మహబూబ్ నగర్ను పాలమూరు అంటారు. మరి అట్లాంటి నాగర్ కర్నూల్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్లో మన వాణి వినిపించాలంటే మనందరం ఇక్కడ ఎంతైతే ఉత్సాహం చూపిస్తున్నామో రేపు ఫీల్డ్లో కూడా అదే రీతిన ఉత్సాహం చూపెట్టాలని, మరి అధికార పార్టీ ఉందనే ఆలోచన కాకుండా అన్నిటికీ మించి మంచితనం ఉంది, మంచి ఆఫీసర్, మంచి పేరుంది, జనంలో సానుకూలమైన వాతావరణం ఉంది, దాన్ని ఉపయోగించుకొని వారిని పార్లమెంట్ సభ్యునిగా చూద్దామని చెప్పి సందర్భంగా మీకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి పనిచేద్దాం. మాకున్న పరిచయాలు కానీ, ఫీల్డ్లో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన, మరి అక్కడి వారినే కనుక డెఫినెట్గా ఆయనకున్న సానుకూలత, ఆయనకున్న మంచితనం పార్టీకి పనికి వస్తుంది. పార్టీ చేసిన మంచి పనులు ఉన్నాయి, కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. దానికి తోడు ఇవాళ మరి వారి అభ్యర్థిత్వం చాలా సానుకూలంగా వాతావరణాన్ని తెచ్చిపెట్టిందని చెప్పి సందర్భంగా తెలుపుతూ, మరొక్క మారు మీరు ఉదయం నుండి వచ్చి ఉన్నారు. ఎవరికైనా కొంత అసౌకర్యం జరిగింటే కూడా మనసులో పెట్టుకోకుండా ఉత్సాహపూరితమైన వాతావరణంలో మనం తిరిగి ఊర్లలోకి వెళ్తున్నాం. వచ్చే మే 13న పోలింగ్ ఉంటుంది.
అప్పటిదాకా విశ్రమించొద్దండి, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన మన కొరకు పనిచేసేటట్టుగా మనం చూద్దామని చెప్పి మరి పార్లమెంట్ సభ్యునిగా ఈ మే 13 వరకు మనం పనిచేద్దాం, ఆ తర్వాత ఆయన మన కోసం పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మరొకసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు